సర్వోన్నతుడైన జీవమగల దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావం కలుగునుగాక. ప్రియమైన వారిలారా, మంచి దినము, శుభోదయము, ఈ శుభ సందేశం మీకు దీవెనకరముగా మారునుగాక. ఇది డైలీ ట్రూ బ్లెస్సింగ్. నేను మీ ప్రియమైన సహోదరుడు ఇమాన్యుయల్. ఆనందించి ఆయనలో సంతోషించి స్తుతులకు యోగ్యుడా సర్వాధికారి సర్వం నీకే మా దేవా. నీ ఉంటే చాలు ఈ లోకంలో ఏమీ నాకు వలదయ్యా. నీ సేవలోనే జీవితాంతం నేను ఉంటే చాలయ్యా. నా యశోనాథుడా నీ స్నేహంలో నా కన్నీరే ఉండదయ్యా. సంతాపం పోయి కష్టాలు పోయి సంతోషం వచ్చేనయ్యా. ప్రభునందు అతి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక మంచి దినము సర్వోన్నతుడైన దేవుడు, మన సృష్టికర్త అయినటువంటి కన్న తండ్రి తన అపారమైన అనురాగములలో మనకు దయచేసిన దేవునికి స్తోత్రం. అపారమైన అనురాగములలో దయచేసినటువంటి ఈ మంచి దినము ఉన్నత శ్రేష్టమైన ఆశీర్వాద కార్యములు మన పట్ల జరుగునుగాక. దేవాదేవులతో అది జరిగించునుగాక. అత్యంత శ్రేష్టమైన మంచి దినమే ఈ శ్రేష్ట మంచి దినం. ఇట్లాగే శుభ సందేశము ద్వారా మిమ్మల్ని ఇట్లాగే వచనము ద్వారా కలుగుటకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి స్తుతి 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 స్తోత్రం. ఈ శుభ సందేశం మీకు అత్యంత దీవెనకరముగా మారునుగాక. దీవెనకరముగా మారుతున్న ఈ జీవవచనము మీ ద్వారా అనేక మందికి మీ మంచి మనసు కలిగి షేర్ చేయాలని కూడా క్రీస్తు అపార ప్రేమలో నేను మనవి చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. ఈ దినము నేను పాడిన పాట స్తుతి చెల్లించి ఆనందించి ఆయనలో దేవునిలో సంతోషించి స్తుతులకు పాత్రుడా సర్వాధికారి అయిన నా దేవా ఇవే నా సర్వమని పాట జరిగింది. స్తుతి చెల్లించి ఆనందించి దేవునిలో సంతోషించి మనము ముందుకు వెళ్ళాలి. ఈ ఉన్నతమైన అత్యంత శ్రేష్టమైన ఈ ప్రపంచములలో ఈ మన కొరకు సర్వ సృష్టికర్త అయినటువంటి మన కన్న తండ్రి సమస్తము సృష్టించి మమ్మల్ని ఎదిగిస్తున్నటువంటి ఆ అపారమైన శక్తి ప్రేమ చూసినట్లయితే స్తుతి చెల్లించకుండా ఎలా ఉండగలరు? ఇదన ఉదయమే ఈ శ్రేష్టమైనటువంటి లోకములకు మమ్మల్ని తట్టి లేపారు కదా. లేపి తన పరిశుద్ధమైన శక్తిలో మమ్మల్ని నిలవబెట్టారు కదా. ఆ జీవాత్మ మనలో పరిపూర్ణముగా నింపారు కదా. మనకు జీవమిచ్చి నడిపిస్తున్నారు కదా. కంటికి మంచి చూపు, వినికిడికి అత్యంత శ్రేష్టమైనటువంటి వినికిడి మనకి ఇచ్చారు కదా. నోరులో అత్యంత టేస్ట్ ఇచ్చి అత్యంత శ్రేష్టమైన జీవవచనం మాట్లాడుటకు గొప్ప భాగ్యం ఇస్తున్నారు కదా. జీవవచనం విన్నుటకు మంచి వినికిడి ఇచ్చారు కదా. శ్రేష్టమైన కార్యాలు చేయుటకు చేయించారు కదా. అత్యంత శ్రేష్ట పరిశుద్ధ దారిలో నడవటకు కాలిచ్చారు కదా. ఇది సమస్తము కన్న తండ్రి ఇచ్చి మమ్మల్ని పోషించినటువంటి జీవమగల దేవాది దేవుని అపారమైన అనురాగం తలుచుకున్నట్లయితే స్తుతించకుండా ఎలా ఉండగలరు? కనుక తండ్రి ఇచ్చిన ప్రతి మేలు పెట్టి స్తుతించి 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 జీవమగల దేవుల్లో ఆనందించు ముందుకు వెళ్దాం. దేవాది దేవుడు అట్లాగే మనం ముందుకు వెళ్తుండగా ఆనందములలో తండ్రి ఇచ్చిన ప్రతి దానిని పెట్టి సర్వశక్తి గల దేవాది దేవుడు సర్వ ప్రపంచ సృష్టికర్త మన సృష్టికర్త అయినటువంటి నాన్న సర్వోన్నతుడైన దేవుడు ఇచ్చినటువంటి నాన్న ఇచ్చినటువంటి మేలు తలుచుకుని స్తుతించినప్పుడు ఆనందించినప్పుడు ఇంకా అనేకమైన మేలులు, అనేకమైన దీవెనలు, అనేకమైన సంపదలు, అనేకమైన సౌభాగ్యములు, అనేకమైన ఆనందం మన మీద దేవుడు కుమరిస్తాడు. కుమరించిన ప్రతి ఆనందించు ముందుకు వెళ్ళాలి. ఓకేనా? కనుక ఈ దినము మాత్రం కాదు, ప్రతి దినము
అనంతకరముగా ఉండును గాక, ఐశ్వర్యకరముగా ఉండును గాక, దీవెనకరముగా ఉండును గాక. కుటుంబ దీవెనలో దేవుడు నడిపించును గాక, మీ వ్యాపారములలో దీవెనలో నడిపించును గాక. మీరు చేసిన ప్రతి మంచి కార్యంలో దేవుని దీవెన పరిపూర్ణముగా నింపబడి మిమ్మల్ని నడిపించును గాక. మీ తరతరాలకు దీవెన పరిపూర్ణముగా దేవుడు ఇచ్చి నడిపించును గాక. మీ మంచి హృదయ కోరికలన్నీ చెరుగును గాక. ఉద్యోగం లేని వాళ్ళకి మంచి ఉద్యోగం దేవాదేవుడు ఇచ్చి నడిపించును గాక. ఉన్నతమైన పరిచయ దేవాదేవుడు అప్పగించినటువంటి మాలాంటి వారికి పరిశుద్ధ సన్నిధి సరిహద్దులు విశాలపరిచి లక్షలాది కోట్ల మందికి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మార్చి మమ్మల్ని అందరినీ కూడా దేవాదేవుడు ఆశీర్వాదకారిలో ఉన్నత స్థాయిలో నడిపించును గాక. ప్రతి క్షణము విజయం ఇచ్చి నడిపించిన జీవము గల దేవుల్లో సంతోషించి కృతజ్ఞతాస్తులు తెలియపరచు ముందుకు వెళ్దాం. ఈ జీవవచనం మన పట్ల మనమందరి పట్ల దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఈ వచనం ద్వారా మిమ్మల్ని అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహిమగల మహోన్నతుడా, మమ్మల్ని అద్భుతంగా ప్రేమించినటువంటి మా నాన్న, అత్యంత శ్రేష్టమైన మంచి దినము తండ్రి మీరు ఇచ్చారు. అవును తండ్రి, మీరు ఇచ్చిన ప్రతి క్షణము మిమ్మల్ని స్తుతించి మీలోనే ఆనందించు. మీ ప్రియ బిడలైనటువంటి మేము సంతోషముతో మమ్మల్ని ముందుకు మీరే నడిపిస్తున్నారు ఆయన. ఈ శ్రేష్టమైనటువంటి భూమిలో ఆయన ఈ శరీర జీవితములలో చివరి క్షణము దాకా మీ ఆశీర్వాదం మా మీద పరిపూర్ణముగా నిండి తరతరాలు ఉన్నతమైన స్థాయిలో మీరు నడిపిస్తున్న మీ అపారమైన అనురాగాన్ని ప్రకటిస్తున్నాం. ఈ జీవితం అనంతరం తండ్రి మీలోనే ఆయన నూతన జన్మం ఇచ్చినటువంటి రెండవ జీవితము మాకు ఇచ్చారు. మీలోనే మమ్మల్ని తిరిగి లేపారు. మరణము తొలగించి పునరుద్ధానుడైన క్రీస్తుతో మమ్మల్ని తిరిగి లేపి పరిశుద్ధ పరలోకంలో కూర్చోపెట్టారు. ఆ పరిశుద్ధ పరలోకపు నిత్య జీవములో శాశ్వతముగా మీలోనే మీతోనే ఉంటుట భాగ్యమిచ్చిన పరిశుద్ధులందరితో కలిసి పవిత్రమైన పరిశుద్ధ పరలోకపు శ్రేష్టమైన దేశములలో మా కొరకు మీరు తండ్రి సిద్ధము చేస్తున్నటువంటి శ్రేష్ట ఇంటిలో పరిశుద్ధ పరలోకపు దేశములో సదాకాలం ఉంటున్న భాగ్యం గురించినందుకు స్తోత్రం. అదన్ని తలచుకుంటగా స్తుతించి ఆనందించు. మీతోనే మీ నామ మహిమార్థము మీ రాజ్య విస్తృతి కొరకు మీరు మాకిచ్చినటువంటి పరిశుద్ధ పరలోకపు రాజ్య విస్తృతి కొరకు మమ్మల్ని మీ మహోన్నతమైన చేతిలో వాడాలి. ఈ స్వరం వింటున్నటువంటి ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.